నమస్కారం మిత్రులారా, ఈరోజు నేను మీకు ఒక ప్రాడక్ట్ గురించి కాదు, ఒక ఇంట్లో జరిగే మౌనమైన యుద్ధం గురించి చెబుతున్నాను. ఇది ఎవరో ఒకరి కథ కాదు, మన అందరి ఇళ్లలో నడిచే కథ. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. ప్రతి ఉదయం అమ్మ వంటింట్లోకి అడుగుపెడుతుంది, స్టవ్ వెలిగిస్తుంది, కూరగాయలు కడుగుతుంది. కాని వంట మొదలుపెట్టే ముందు ఆమె చేతికి పడేది ఒక్కటే: వంట నూనె. ఏళ్ల తరబడి అదే ఆయిల్, అదే బ్రాండ్, అదే రుచి, అదే అలవాటు. ఎప్పుడూ ఒక ప్రశ్న రాలేదు: ఈ ఆయిల్ నా కుటుంబానికి నిజంగా మంచిదేనా అని. ఎందుకంటే మనమందరం అలానే ఉంటాం కదా. తిన్నంతవరకు ఆరోగ్యం గుర్తుకురాదు, బాధ వచ్చేదాకా మార్పు అవసరం అనిపించదు. అలా ఒకరోజు ఆ కుటుంబం హాస్పిటల్కు వెళ్ళింది. డాక్టర్ రిపోర్ట్స్ చూస్తూ నెమ్మదిగా మాట్లాడాడు: కొలెస్ట్రాల్ పెరిగింది, బీపీ బార్డర్లో ఉంది, ఇకపై ఆహారం విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఆ మాటలు విన్న వెంటనే ఆ ఇంట్లో నిశ్శబ్దం. అమ్మ కళ్లలో భయం, మనసులో ఒక్క ప్రశ్న: నేను ప్రేమతో వండుతున్న భోజనం నా కుటుంబానికే హాని చేస్తుందా? అక్కడినుంచి ఆమె ఒక నిర్ణయం తీసుకుంది: రుచిపోకుండా ఆరోగ్యమిచ్చే, కుటుంబమంతా వాడగలిగే ఒక మంచి ఆయిల్ కావాలి అని. అలా వెతుకుతుంటే ఆమెకు తెలిసింది ఒక పేరు: వెస్టీజ్ లైట్ హౌస్ రైస్ బ్రాండ్ ఆయిల్. స్నేహితురాలు చెప్పింది. మొదట ఆమెకు అనుమానం వచ్చింది, కాని ఒక్కసారి ట్రై చేయడంలో తప్పేముంది అనుకుంది. కొన్ని రోజులు ఆ ఆయిల్ వాడింది. మొదటి రోజు వంట చేసినప్పుడు ఆమె మనసులో చిన్న భయం: రుచి మారిపోతుందేమో అని. కాని భోజనమయ్యాక ఎవరూ తేడా గుర్తించలేదు. రుచి అలాగే ఉంది, వాసన లేదు, భోజనం లైట్గా అనిపించింది. రోజులు గడిచాయి, కొన్ని నెలలయ్యాయి. మళ్లీ డాక్టర్ దగ్గరకు వెళ్లారు. ఈసారి డాక్టర్ నవ్వాడు: కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంది, బీపీ స్టేబుల్గా ఉంది అన్నాడు. అప్పుడు అమ్మ అర్థం చేసుకుంది, తాను చేసిన మార్పు చిన్నదే, కాని ఫలితం చాలా పెద్దది. అక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది: మన ఇంట్లో రోజూ వాడే వంట నూనె గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఎందుకు అదే ఆయిల్ వాడుతున్నాం? అది మన శరీరానికి ఏం చేస్తోంది? ఎందుకంటే మనం ఎక్కువగా రుచి బాగుంటే చాలు అనుకుంటాం. అలవాటు మారదు, కాని ఆరోగ్యం మాత్రం నెమ్మదిగా మారిపోతుంది. అక్కడే అసలు కథ మొదలవుతుంది. మన ఇంట్లో రోజూ వాడే వంట నూనె గురించి మనం నిజంగా ఎప్పుడైనా ఆలోచించామా? ఎందుకు అదే ఆయిల్ వాడుతున్నాం? అది మన శరీరానికి ఏం చేస్తోంది? ఈ ప్రశ్నలు మనసులో ఎప్పుడైనా వచ్చాయా? సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఏళ్ల తరబడి అదే ఆయిల్ వాడుతుంటాం. రుచి బావుంటే చాలు అనుకుంటాం. అలవాటు మారదు, కాని ఆరోగ్యం మాత్రం నెమ్మదిగా మారిపోతుంది. అమ్మకు కావలసింది ఒకే ఒక్క మార్పు: రుచి పోకుండా ఉండాలి, కుటుంబమంతా వాడగలిగేలా ఉండాలి, హృదయానికి మంచిదై ఉండాలి, డయాబెటీస్ ఉన్నవాళ్లకు సరిపోవాలి, రోజూ నమ్మకంగా వాడగలిగే ఆయిల్ కావాలి. అలా వెతుకుతుంటే ఆమెకు తెలిసింది రైస్ బ్రాన్ ఆయిల్. రైస్ బ్రాన్ ఆయిల్ అంటే బియ్యపు గింజపై ఉండే పై పొర నుంచి శుద్ధి చేసి తీసే నూనె. ప్రపంచ ఆరోగ్య సంస్థలు సూచించే బ్యాలెన్స్డ్ ఆయిల్ ఇది. కాని ప్రశ్న ఇదే: ఎందుకిదే ఆయిల్? ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా హార్ట్ ఫ్రెండ్లీ ఆయిల్గా గుర్తింపు పొందిన బ్యాలెన్స్డ్ ఆయిల్. దీనిలో ఉండే ప్రధాన శక్తి ఒరైజనాల్. ఇది చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. ఇందులో న్యాచురల్ యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి. అంటే ఇది బయట వంటకు ఉపయోగపడే ఆయిల్ మాత్రమే కాదు, లోపల మన ఆరోగ్యాన్ని కాపాడే ఆయిల్. ఇదే దీని అసలు పర్పస్: హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచడం. హృదయాన్ని లక్ష్యంగా తీసుకుని తయారైన ఆయిల్ ఇది. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఈ ఆయిల్ శరీరంలోకి వెళ్లగానే ఫ్రీ రాడికల్స్ను తగ్గిస్తుంది, సెల్స్ను కాపాడుతుంది, మెటబాలిజంని మెరుగుపరుస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం: వేపుడు చేసినా కూడా తక్కువ ఆయిల్ మాత్రమే శరీరం పీల్చుకుంటుంది. అంటే తక్కువ ఫ్యాట్, తక్కువ బరువు. అందుకే ఇది వెయిట్ కంట్రోల్ కోసం కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు టెక్నిక్ గురించి చెప్పాలి. ఈ ఆయిల్ లో హీట్ కుకింగ్కి సరిపోతుంది, హై హీట్ కుకింగ్కి సరిపోతుంది. డీప్ ఫ్రై అయినా, కర్రీ అయినా, రోజువారీ వంటలకు పూర్తిగా సరిపోతుంది. అంటే ఇది ఎవరికి అనుకూలం? హార్ట్ సమస్యలున్నవారికి, కొలెస్ట్రాల్ ఉన్నవారికి, డయాబెటీస్ ఉన్నవారికి, బరువు తగ్గాలనుకునేవారికి, పిల్లల నుంచి పెద్దల వరకు కుటుంబమంతా వాడగలిగే ఆయిల్. ఇప్పుడు ఎప్పుడు వాడాలి? ఇదొక టైంకి వాడే ఆయిల్ కాదు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి వంటలో వాడవచ్చు, ప్రతిరోజూ వాడవచ్చు. ఎందుకంటే ఇది లైఫ్ స్టైల్ ఆయిల్. ఆహారంలో మంచి ఆయిల్, జీవితంలో క్రమశిక్షణ, ఇవే సంపూర్ణ ఆరోగ్యం. మిత్రులారా, మన ఇంట్లో వాడే ఆయిల్ మన జీవితాన్ని నిర్ణయిస్తుంది.
మన పిల్లల భవిష్యత్తును కాపాడుతుంది, మన పెద్దల ఆరోగ్యాన్ని నిలబెడుతుంది. ఈరోజు మనం చేసే సరైన ఎంపికే రేపటి ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. వెస్టీజ్ వైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్. ఇదొక ఆయిల్ కాదు, ఇదొక అర్థమున్న ఆరోగ్య కథ. అప్పుడే ఒక థాట్ వచ్చింది. ఇది మన ఫ్యామిలీకి మంచిది, మరి మన రిలేటివ్స్, ఫ్రెండ్స్, నెయిబర్స్? స్టెప్ 2, షేరింగ్ వితౌట్ సెల్లింగ్. ఇక్కడ అమ్మ ఒక బిజినెస్ ఉమెన్ కాలేదు, సేల్స్ స్టాక్ చేయలేదు. సింపుల్గా చెప్పింది, మేము ఈ ఆయిల్ వాడుతున్నాం, రిజల్ట్ బాగుంది అని. నో ఫోర్స్, నో ప్రెషర్, ఓన్లీ ఎక్స్పీరియన్స్ షేరింగ్, అంతే. స్టెప్ 3, ఇన్కమ్ స్టార్ట్స్ సైలెంట్లీ. ఒక నెయిబర్ ట్రై చేశాడు, తర్వాత ఇంకొక ఫ్రెండ్, తర్వాత రిలేటివ్స్. అప్పుడే వెస్టీజ్ ప్లాన్ అర్థమైంది. నేను ఉపయోగిస్తున్న ప్రోడక్ట్ ఇంకొకరికి ఉపయోగపడితే దానితో ఇన్కమ్ కూడా వస్తుంది అని. ఇది నెట్వర్క్ మార్కెటింగ్, రికమెండేషన్ బేస్డ్ ఇన్కమ్. స్టెప్ 4, వై వెస్టీజ్ మోడల్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ ముఖ్యమైన విషయం, వెస్టీజ్ అంటే డైరెక్ట్ ఫ్రమ్ కంపెనీ టు పీపుల్. సో ప్రోడక్ట్ క్వాలిటీ హై, ప్రైస్ రీజనబుల్ అండ్ కమిషన్ యూజర్కి. యు ఆర్ కన్జ్యూమర్ ప్లస్ డిస్ట్రిబ్యూటర్. స్టెప్ 5, హెల్త్ ప్లస్ ఇన్కమ్ బ్యాలెన్స్. మార్నింగ్ కుకింగ్, సేమ్ ఆయిల్, గుడ్ హెల్త్. మంత్లీ గ్రాసరీస్, సేమ్ ఆయిల్, ఎక్స్ట్రా ఇన్కమ్. నో ఎక్స్ట్రా టైం ప్రెషర్, నో ఆఫీస్ స్ట్రెస్, నో టార్గెట్స్ లైక్ కార్పొరేట్ జాబ్స్. డైలీ రొటీన్ కంటిన్యూ అవుతూనే ఇన్కమ్ స్లోగా గ్రో అవుతుంది. స్టెప్ 6, హూ కెన్ డూ దిస్. హౌస్ వైఫ్స్, వర్కింగ్ ఎంప్లాయీస్, రిటైర్డ్ పర్సన్స్, స్టూడెంట్స్, పార్ట్ టైం, హెల్త్ కాన్షియస్ ఫ్యామిలీస్ ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. బికాస్ ఫస్ట్ రూల్, యూజ్ ద ప్రోడక్ట్. సెకండ్ రూల్, షేర్ ద ఎక్స్పీరియన్స్. దట్స్ ఇట్. స్టెప్ 7, పర్పస్ క్లియరా. ఈ జర్నీ పర్పస్ ఏమిటి? నాట్ జస్ట్ మనీ, నాట్ జస్ట్ హెల్త్, హెల్దీ ఫ్యామిలీ, స్టేబుల్ సైడ్ ఇన్కమ్, లాంగ్ టర్మ్ సెక్యూరిటీ. ఆయిల్ చేంజ్ చిన్న డెసిషన్, బట్ ఇంపాక్ట్ బిగ్. ఎండింగ్ మెసేజ్. మిత్రులారా, మన కిచెన్లో జరిగే ఒక చిన్న మార్పు మన లైఫ్ డైరెక్షన్ మార్చగలదు. వెస్టీజ్ రైస్ బ్రాన్ ఆయిల్ ఒక కుకింగ్ ఆయిల్ కాదు, ఇది ఒక హెల్దీ లైఫ్ స్టైల్ చాయిస్. ఇది ఒక ఇన్కమ్ ఆపర్చునిటీ. హెల్త్ ఫస్ట్, ఇన్కమ్ నెక్స్ట్, బోత్ టుగెదర్. డెసిషన్ ఈజ్ యోర్స్. స్టెప్ 1, యూ ఆర్ ద ఫస్ట్ కన్జ్యూమర్. వెస్టీజ్లో ఫస్ట్ రూల్, ముందు మనమే ప్రాడక్ట్స్ వాడాలి. ఎగ్జాంపుల్, మీరు నెలకి 3000 లేదా 5000 ప్రాడక్ట్స్ ఆల్రెడీ గ్రాసరీస్ మీద ఖర్చు చేస్తున్నాం కదా, అదే వెస్టీజ్ ప్రాడక్ట్స్కి షిఫ్ట్ అవుతాం. ఇది ఎక్స్ట్రా స్పెండింగ్ కాదు, ఆల్రెడీ ఉన్న స్పెండింగ్ రీడైరెక్ట్ చెయ్యడం. ఈ సెల్ఫ్ యూసేజ్ మీదే కంపెనీ పాయింట్స్ ఇస్తుంది. పాయింట్స్ ఈక్వల్ టు బిజినెస్ వాల్యూమ్. స్టెప్ 2, ఎక్స్పీరియన్స్ షేరింగ్, నాట్ సెల్లింగ్. ఇక్కడ సేల్ స్టాక్ అవసరం లేదు, మీరు ఇలా చెప్పడం చాలు, నేను ఈ ప్రాడక్ట్స్ వాడుతున్నాను, రిజల్ట్ బాగుంది అని. నో ప్రెషర్, నో కన్విన్సింగ్, ఓన్లీ ఎక్స్పీరియన్స్ షేరింగ్. మీ మాట నమ్మితే ఫ్రెండ్ జాయిన్ అవుతాడు, రిలేటివ్ ట్రై చేస్తాడు, నైబర్ ఇంట్రెస్టెడ్ అవుతాడు, అంతే. స్టెప్ 3, టీమ్ ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది. వాళ్ళు వెస్టీజ్ ప్రాడక్ట్స్ వాడితే వాళ్ళు మీ టీంలోకి వస్తారు. మీరు బాస్ కాదు, వాళ్ళు ఎంప్లాయీ కాదు, ఎవ్రీబడీ కన్జ్యూమర్. బట్ సిస్టమ్ కనెక్ట్ చేస్తుంది. మీ యూసేజ్ ప్లస్ వాళ్ల యూసేజ్ కలిపి టోటల్ వాల్యూమ్ అవుతుంది. స్టెప్ 4, వాల్యూమ్ బేస్డ్ ఇన్కమ్. వెస్టీజ్లో ఇన్కమ్ క్యాలిక్యులేషన్ సింపుల్. మోర్ యూసేజ్, మోర్ వాల్యూమ్, మోర్ వాల్యూమ్, మోర్ ఇన్కమ్. ఎగ్జాంపుల్, మీ టీమ్ టోటల్ మంత్లీ పర్చేస్ 1 lakh అయితే కంపెనీ ఫిక్స్డ్ పర్సెంటేజ్ పే చేస్తుంది. సే 10% అయితే 10,000 రూపీస్ ఇన్కమ్. 2 lakhs వాల్యూమ్ అయితే 20,000 రూపీస్. 5 lakhs వాల్యూమ్ అయితే 50,000 రూపీస్. ఇన్కమ్ స్కేలబుల్, లిమిట్ లేదు. స్టెప్ 5, టైమ్ ఫ్రీడమ్ ఇన్కమ్. ఇక్కడ స్పెషల్ పాయింట్ ఏంటంటే మీరు ఎక్స్ట్రా టైం పెట్టాల్సిన అవసరం లేదు. ఆఫీస్ జాబ్లా 8 hours వర్క్ కాదు. హౌస్ వైఫ్ అయితే హోమ్ రొటీన్ కంటిన్యూ, ఎంప్లాయీ అయితే ఆఫ్టర్ ఆఫీస్ క్యాజువలీ, రిటైర్డ్ పర్సన్ అయితే స్ట్రెస్ లేకుండా. ప్రాడక్ట్స్ డైలీ యూజ్ అవుతాయి, సో రిపీట్ ఇన్కమ్. స్టెప్ 6, లీడర్షిప్ ఇన్కమ్ లేటర్ స్టేజ్. టీమ్ గ్రో అవుతుంటే లీడర్స్ క్రియేట్ అవుతారు. అప్పుడు ఎక్స్ట్రా బోనసెస్, పర్ఫార్మెన్స్ రివార్డ్స్, రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. స్లో, స్టేబుల్, సస్టైనబుల్ ఇన్కమ్. స్టెప్ 7,
వై వెస్టీజ్ ఇన్కమ్ ఇస్ సేఫర్? బికాస్ ప్రోడక్ట్ కంపల్సరీ, ఫేక్ జాయినింగ్ మనీ లేదు, డైలీ నీడ్ ఐటమ్స్, మార్కెట్ ఆల్వేస్ ఎగ్జిస్ట్స్, పీపుల్ ఈట్ డైలీ, పీపుల్ కుక్ డైలీ, సో ఇన్కమ్ రిపీట్ అవుతుంది. ఫైనల్ మెసేజ్, మిత్రులారా, ఇన్కమ్ బిల్డ్ చెయ్యాలంటే టెన్షన్ అవసరం లేదు, ప్రెషర్ అవసరం లేదు. సింపుల్ రూల్, యూజ్ ద ప్రోడక్ట్, షేర్ ద ఎక్స్పీరియన్స్. వెస్టీజ్ ఇన్కమ్ ఫాస్ట్ మనీ కాదు, బట్ లాంగ్ టర్మ్ మనీ. డెసిషన్ ఇస్ yours.